సంవత్సరాలు ఇంచుమించు అయ్యుండొచ్చు. నేను ఈ స్థలానికి వచ్చి మరలా ఇక్కడికి వచ్చి వాక్యం చెప్తారని నేను అనుకోలేదు. కొన్ని కారణాలు బట్టి ఇక్కడ పనిచేసేటువంటి సిఆర్ గారికి మరి ఏ అవసరం ఉన్నదో నాకైతే తెలియదు. కానీ మాస్టర్ గారికి ఫోన్ చేసి అయ్యా రోజు మీరు ఖాళీ అయ్యా వాస్తవంగా బుధవారం పెడతాం అయితే ఈరోజు మీరు ఖాళీ కదా అక్కడికి కొంచెం కరగట్ట వాక్యం చెప్పండి అని మాస్టర్ గారు ఫోన్ చేసి వచ్చారు. అలాగే ఎవరు మా సిఆర్ గారిని అన్నారు. అమ్మాయి ఎవరు మా సిఆర్ గారిని అన్నారు. కానీ ఆయన లేకపోతే నేను వచ్చే నాకుంటే నేను రాను కదా. అవునండి. సరే మంచిదండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించుగాక. ఆమేన్. ఇక్కడ ఉన్నటువంటి మనకి చాలా మందికి తెలిసి ఉండొచ్చు. నేను తెల్లారితే ఇక్కడ బండి మీద వల్లేసి తిరుగుతూ ఉంటాను. నేను తప్పిపోయాను. నేను గొప్పలు చెప్పుకోను. నా కష్టం ఇదే ఆధారం, రెండు సేవ. అయితే ఉన్నందు ప్రియులారా, ఈ సమయంలో నన్ను నేను పరిచయం చేసుకునేటట్టే సమయము మరి చాలా కొద్దిగా ఉంది కనుక వాక్యంలో వెళ్తాం. చదవబడినటువంటి లేఖన భాగం పరిశుద్ధ గ్రంథం నుండి పరమగీతాల గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూద్దాం. ఆ ప్రియురాల పరుల యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చేందుకు సాగమ. దేవుడు తన వాక్యం దీవించుగా ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా ప్రేమ కలిగి ఈ కొందనాలు ప్రభు ఇంతవరకు ఈ ప్రియకుమార్తెల చేత ఎంతగానో బయటపరచబడ్డారు. ఉన్నదని బట్టి మీ కొందనాలు. లేఖన భాగాలు చదువుకును ప్రార్థన చేయడం సహాయం చేసినారు. అందరి బట్టి మీ కొందనాలు బాగాన్ని సమయంలో ఈ స్థలంలో ఏర్పడినటువంటి నేను అల్పుడను, అయోగ్యుడను, అపాత్రుడను, ఎన్నిక లేనటువంటి వాడిని ఈ స్థలంలో నిలబడడానికి కూడా యోగ్యుడం కాదు ప్రభా. విడిచినటువంటి రక్షణను బట్టి మా ప్రభా ఈ స్థలంలో నిలబడ్డారు. అయినా నిలబడి నేనైనా మాట్లాడేది మీరే కదా. నా నోటికి పూర్వకం నుండి నాతో మాతో ఇక్కడ చేరిన మా అందరితో మాట్లాడమని, వినగలిగిన చెవులు, అర్థం చేసుకునేటువంటి హృదయము, గ్రహించగలిగేటువంటి బుద్ధిని ప్రసాదించుమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధకరమైనటువంటి దేవుని వాక్యము మనుషులను చాలా వాటితో పోల్చినట్లుగా మనం గుర్తెరుగుతూ కొన్నిసార్లు గొర్రెలతో, కొన్నిసార్లు వృక్షములతో, కొన్నిసార్లు ఫలములతో చాలా వాటితో పోల్చబడినట్లుగా పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూడగలము. అయితే ఇక్కడ రాజు అయినటువంటి సొలొమోను తన ప్రియురాలిని ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి గుర్రంతో పోల్చి వర్ణిస్తూ ఉన్నాడు. ఎవరైనా సాధారణంగా తన ప్రియురాలిని ప్రేమించినటువంటి ప్రియురాలిని ఏ మధ్య మోపుతారో, లేకపోతే పాలు పుట్టుతారో, లేకపోతే ఐస్ క్రీమ్ కప్పుతారో, ఇంకా చాలా విలువైనట్టు ఉన్నాయి. వాటితో పోల్చుకోవచ్చు మన ప్రియురాలిని. పాఠం సినిమా పాఠం తెలుసు. ఆమె మొక్కం మీద కొట్టుమంట ఉచ్చుకుందో సలామాట ప్రియురాలిని ఈ విధంగా వర్ణించవచ్చు. అయితే ఎందుకు సొలొమోను మహారాజు ఈ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి గుర్రంతో తన ప్రియురాలిని పోల్చాడు అని అంటే, ఆ గుర్రాలు ఎంత విలువైనటువంటివి, వాటి జీవితాలు ఎంత శ్రేష్టమైనటువంటివి అని మనం ఒక ఆలోచన చేస్తే ఒక్కొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ గుర్రాల పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, కీర్తనలు ఈ గుర్రాలు ఎలాంటి వారంటే గుర్రాల గురించి మాట చెప్తారు. మా ఊరిలో మా చింతనలో కొబ్బరితో లేవాడు అని చెబుతాడు. ఆ రోజుంది ఈ ఊరే అలా భర్త కొడుకుతో లేవాడు. అయితే ఆ కొడుకుడితో లేవాడు. అప్పట్లో ఈ ఆటోలు కానివ్వండి, బస్సులు తక్కువ, లారీ ప్రయాణం ఎక్కువ, కొరబండ్లు ఎక్కువ. మా ఊరి నుంచి కైకులు ఇంచుమించు మనకు కూడా ఉండేవి, చేతపల్లి నుంచి కూడా వచ్చేవి కైకులు, కొరబండ్లు. అయితే
గుర్రాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే అని ఆ గుర్రం కూరేటప్పుడు శ్రీకాపురం నక్కలపాడు వెళ్ళేటువంటి ఆ రోడ్డు దరిదాపుల్లో ఒక ఇల్లు ఉండేది. అక్కడ సార ఫ్యాక్టరీ సార ఫ్యాక్టరీ అంటే ఆ గుర్రం చేసి కొంతమంది టికెట్లు ఆ ఊళ్ళో ఎక్కించుకున్న తర్వాత బెంగళూరు ప్రయాణం చేసేటప్పుడు కరెక్ట్ గా గుర్రం వచ్చి ఆ సారకు ముందే ఆగిపోతే ఒకటి ముందుకేసేది కాదు, ఒకటి వెనక్కి చేసేది కాదు. ఎందుకంటే అలవాటైపోయింది దానికి. ఎందుకంటే ఆ రైతు లేక వారంలో సరిగ్గా అక్కడికి వచ్చి ఆ కాపీ వెళ్ళి ఒక బ్యాగ్ వేసుకుని అప్పుడు గుర్రం మళ్ళీ బండికి తోలుకుని వెళ్ళేవాడు. చూడండి ఈ చిత్రం వల్ల ఐదు నుంచి వచ్చేటప్పుడు కూడా తక్కువ అక్కడ ఆగిపోయింది. మళ్ళీ వెళ్ళి బ్యాగ్ చేసి రావాలి. చూడండి ఈ గుర్రం యొక్క లక్షణాలు ఎలాంటివో. అయితే ప్రియులారా, ఈ గుర్రాలు కొన్ని చోట్ల వేసేటప్పుడు మా గ్రామంలో పులే ద్వారా బాగా దగ్గరగా ఉంటుంది. అక్కడ చాలా గుర్రాలు వేసేవి. ఒకటి అన్ని, ఒకటి ఇటు, ఒకటి ఇంకోసారికి అలాగే ఎక్కడున్నా సరే 4 ఉన్నా 5 ఉన్నా ఒకే ఒకసారిన ఐక్యతగా ఉంటాయి. చూడండి మనుషుల్లో లేనటువంటి ఐక్యత వాటిని ఉండేవి. ఇప్పుడు అప్పుడైతే మాకు తెలియదు, కానీ ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి చూస్తే అవి ఎంత ఐక్యత కలిగి ఉన్నాయో మనం జ్ఞాపకం చేసుకుంటాం. నేను 33వ సంకీర్తనలో 1వ వచనంలో సహోదరుల ఐక్యత కలిగి జీవించుట ఎంత మేలు, ఎంత మనోహరము. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. చూడండి ఆ పశువులో ఉన్నటువంటి ఆ ఐక్యత మనలో లేదు అని దేవుని యొక్క వాక్యము గుర్తు చేస్తూ ఉంది. చాలాసార్లు మనం ఒకరు అడంటే, ఒకరు ఈటంటే, ఒకరు అదంటే, ఒకరు ఇదంటే చాలా రీతులుగా సంఘంలో ఉన్నదంటే ఆ సంఘము ముందుకు ఆత్మీయంగా నడవాలి అనంటే, ఆ సంఘము ఒక తాటి మీద నడవాలి అనంటే, దాన్ని నడిపించాలి అనంటే నడిపించేటువంటి వ్యక్తులు ఎంత కష్టపడాలో, ఎంత శ్రమ పడాలో, ఎంత బాధపడాలో. ఒక రైతు అంటే ఇంకొకటి అంటారు. ఇశ్రాయేలు ప్రజలు కూడా మోషే నడిపించినటువంటి సమయంలో చాలాసార్లు మోషే వేధించబడ్డారు. చాలాసార్లు మోషే వ్యతిరేకంగా మాట్లాడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. అందుకనే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కీర్తన గ్రంథకర్త మాట్లాడుతూ ఉన్నటువంటి మాట సహోదరుల ఐక్యత కలిగి ఎంత మేలు, ఎంత చూడండి ఈ గుర్రాలు ఎలాంటివంటే ఐక్యత కలిగినటువంటివి. ఒక గుర్రం ఎటైతే అటే వెళ్ళిపోతాయి ఉన్నాయి, కానీ అది అవునా కాదా అనేటువంటి తెలివి కానీ వివేచన కానీ వాటి కొంత ప్రజలు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కానీ మనం వెళ్ళలేదు. ఎందుకంటే మనకి అర్థం ఎక్కువ. నేను బాగా పాడగలను, నేను బాగా ప్రార్థన చేయగలను, నేను బాగా వాక్యం చదవగలను. గర్వం ఓ గర్విష్ఠుడా నీవు నాకు విరోధి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ప్రభునందు ప్రియులారా, ఈ గుర్రాలు ఎలాంటివంటే ఒకటి ఐక్యత కలిగినటువంటివి, 2 సులువైనటువంటివి. ఒకవేళ ఆ గుర్రం ఆ నడిచేటువంటి విధానంలో స్లోగా లేకుంటే గాయగా ఒకవేళ నడుస్తూ ఉంటే ఆ వ్యక్తి ఏం చేస్తారంటే ఆ తోటపట్టుకుని అలా వెళ్తే అంత పరిస్థితి చేస్తారు. అసలు మన చేతులు దొరకదు, అంత సులభంగా ఉంటారు. ఇది ఏప్రిల్ చూసి చూడండి. నిర్గమకాండము 1వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదువుతారు. నిర్గమకాండము 1వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూద్దాం. ఎలాంటి వారంతా చనిపోయినటువంటి వారు. చూడండి వారు కూడా గుర్రాలతో పోల్చబడింది దేవుని యొక్క వాక్యము. ఆ రాజు ఏం చేశాడు? మా మగ పిల్లలు పుడితే వారిని చంపేసేది, ఆడపిల్లలు పుడితే మాత్రం ఉంచండి, మీకు అనేకమైన బహుమతులు మీకు ఇస్తాము అని ఆ మంత్రస్థానంతో చెప్తే వారు ఎలాంటి వారంటే దేవునికి భయపడి వారు రాజు చెప్పినటువంటి
చేయలేడు కనుక మనకు రాబోయేటువంటి దినంలో లేక ఆ పైన ఉన్నటువంటి వాటిని చూసి ఈ కింద ఉన్నటువంటి వాటిని వారు విడిచిపెట్టి పైన ఉన్నటువంటి వాటి వరకు వారు ప్రయాసపడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో తెలియజేస్తుంది. అయితే అలాంటి తీసారమ్మా నేను చెప్పిన పని ఏం చేసే మీరు ఆ హెబ్రీయులు లేక ఆ ఇశ్రాయేలు ప్రజలు విస్తరించకూడదు లేక వంశంతాన్ని కూడా చంపేది అని చెప్పారు కదా, మీరు ఎందుకు ప్రార్థించారంటే ఆ స్త్రీలు అంటారు అయ్యా ఐగుప్తు స్త్రీ అయినటువంటి వారు కాదు, ఎలాంటి వారు అంటారు దురుడైనటువంటి వారు, మేము వెళ్ళకముందే వారి కాంతి వారే చేసేసుకుంటున్నారు అని ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుని యొక్క వాక్యంలో ఆ యొక్క అంతసాలను మాట్లాడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఈ ఐగుప్తు గుర్రాలు ఎలాంటివంటే ప్రజలు సులుకైనటువంటివి. మూడవదిగా యెహోషువ గ్రంథము ఎంతో త్వరగా గమనించారు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5-6 వచనాలు చూద్దాం. నీవు బ్రతుకు దినములన్నిటిలో ఏ మనుషుడు నీ ఎదుట నిలువ జాలకుండా నేను మోషేకు తోడైందనట్లు తోడైందను భయపడకు, ధైర్యంగా వెళ్ళాలి. యెహోషువతో తండ్రి అయినటువంటి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఈ ఐగుప్తు పురాలు ఎలాంటి వారంటే భయం లేనటువంటి పురాలుగా ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో వర్ణించబడింది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుడి బిడ్డలారా, ఎందుకు ఈ సొలొమోను మహారాజు తన యొక్క ప్రేయసిని తన యొక్క ప్రియురాలిని ఎందుకు ఈ పొలంతో పోల్చాడు అంటే ఆ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి పురాలు చాలా శ్రేష్టమైనవి. మొదటి గ్రంథం 10వ అధ్యాయము 37-38 వచ్చినాల్లో మనం చూస్తాం. ఆ సొలొమోను మహారాజు కూడా ఆ ఐగుప్తు దేశం నుంచి కొంత ధనంతో లేక వెండితో లేక బంగారంతో ఇది గుణాలను చూసి వాటిని రప్పించుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చూడగలరు. అంత విలువైనటువంటివి ఆ ఐగుప్తు గుర్రాలు అని మనం గ్రహించుకోగలగాలి. అందుకని తన ప్రియాత్మకమైనటువంటి ప్రేయసిని అక్కడ ఐగుప్తు దేశపు గుర్రాలతో పోల్చాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి చూడండి, ఆదికాండము 26వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూద్దాం. ఆదికాండము 26వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూద్దాం. ఈ దేశమందు పరమాశమై ఉండుము, నేను నీకు తోడైంది, నిన్ను ఆశీర్వదించేది. ఎలా అనగా నీకును నీ సంతానమునందు ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చేది. చూడండి, ఇస్సాకు అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకుతో తండ్రి అయినటువంటి దేవుడు మాట్లాడుతున్నాడు. వాడు భయపడద్దు, ఈ దేశంలో నువ్వు పరవాసిగా ఉండు, నువ్వు భయపడద్దు, ఈ దేశంలో నువ్వు పరవాసిగా ఉంటే నీ తండ్రి అయినటువంటి అబ్రహామును ఆశీర్వదించినట్లుగా నిన్ను కూడా ఆశీర్వదిస్తాను, కనుక భయపడద్దు. ఇస్సాకు భయపడినట్లుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు అయిపోయినటువంటి ప్రజలు దేవుడు భయపడి ఎరిగినటువంటి వారు, దేవుడు అంటే తెలియనటువంటి వారు, వారు భయభక్తులు లేనటువంటి ప్రజలు కనుక తను గడిపినటువంటి దినాలన్నీ కూడా భయం చేత అక్కడ నివసిస్తున్నటువంటి సమయంలో తండ్రి అయినటువంటి దేవుని యొక్క వాక్యము దర్శనమిచ్చి ఇస్సాకును భయపడద్దు, ఈ దేశమందు నువ్వు పరమాశమై ఉండు, నిన్ను ఆశీర్వదిస్తాను అక్కడ ఆశీర్వదించాడా లేదా? కాలంలో నిద్ర వేశాడు, నూరంతలు పెద్దలని కోరుకున్నాడు. చూడండి, దేవుడి మాట విన్నట్లయితే, దేవుడి మాటకు లోబడితే ఎన్ని గొప్ప ఆశీర్వాదాలు దేవుడి స్థలంలో మనతో మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుడి బిడ్డలారా, యోసేపుతో కూడా మాట్లాడాడు. చూడండి, 39వ అధ్యాయము, ఆదికాండం 39వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూద్దాం. యెహోవా యోసేపునకు తోడైండెను గనుక యెహోవా అతనికి తోడైండెననియు అతను చేసినదంతా కూడా సఫలము
చేసినది తన యజమాను చూసినప్పుడు యోసేపు మీద చూడండి చాలా చూడండి ప్రభుత్వ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క భయం చేత ఆ నివసించినటువంటి ఈ యొక్క యోసేపు పరవాసిగా లేకపోతే అమ్ముడైనటువంటి బానిసగా లేక అందరి చేత త్రోసివేయబడినటువంటి వ్యక్తిగా వెళ్ళినప్పటికీ కూడా ఎప్పుడైతే ఆయన దేవుని యొక్క భయపడుతూ నిలిపాడో అక్కడ బానిస వెళ్ళినటువంటి వ్యక్తి ఏమైపోయాడు? సింహాసనం ఎక్కేశాడు. చూడండి ఎంత గొప్ప ఆశీర్వాదము, ఎంత గొప్ప దీవెను ప్రభుత్వాలు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అయితే ఈ గుణాలు ఐక్యతగా ఉండటం మాత్రమే కాదు కానీ, భయం లేకుండా ఉండటం మాత్రమే కాదు కానీ, ఈ గుర్రాలు ఆ గుర్రం వేగంగా పరిగెత్తేటువంటి గుర్రాలు, చాలా వేగంగా పరిగెత్తేటువంటి గుర్రాలు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి వెళ్ళిపోయేటప్పుడు ప్రభుత్వ ప్రియులారా, ఈ పరు శ్రేష్టమైనటువంటి గుర్రాలు, శ్రేష్టమైన పక్కా పడు కాదు, లేకపోతే పుడియో గడ్డిలో కాదు, శ్రేష్టమైనటువంటి గుర్రాలు వేసుకుని సైన్యంతో ఎవరు తోలుకు వెళ్ళాడు? ఇశ్రాయేలు తోలుకు వెళ్ళాడు. ఇశ్రాయేలు తోలుకు వెళ్తే ఆ శ్రేష్టమైనటువంటి గుర్రాలు, ఆ శ్రేష్టమైనటువంటి సైన్యము ఏమైపోయింది? సముద్రంలో నుంచి వేయబడింది. ప్రభుత్వ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని ఇక్కడ ఈ పరమగీతాల్లో తన ప్రేయస్ని రథరస్వాలతో పోల్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతాం. ప్రభుత్వ ప్రియులారా, పైగా ఈ గుర్రాలు ఎలాంటి వేగంతో పరిగెత్తే గుర్రాలు, వేగంతో పరిగెత్తే గుర్రాలు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. చూడండి అపోస్తలుల కార్యాలు, క్షమించండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చూడండి. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయము 30వ వచనం ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యాలు చూడండి 8:30. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయము 30వ వచనం ఒకసారి చూడమ్మా. చాలా ఇక్కడ ఒక వ్యక్తి దేవుని యొక్క దర్శన కొరకు తను ముట్టుకున్నటువంటి మొక్కుబళ్ళు చెల్లించడం కొరకు దేవుని వాక్యం వినాలని, దేవుని విలువైనటువంటి మాటలు విని హృదయంలో భద్రపరచుకోవాలని, దేవుని మాట చొప్పున జీవించాలని, దేవుని కొరకే తను బ్రతకాలని ప్రతిసారి కూడా ఎంతో కొన్ని వందల కిలోమీటర్ల దూరం నుంచి ఆ రథం మీద వచ్చి అక్కడ ఎవరైనా దేవుని మాటలు చెప్తారేమో, ఎవరైనా దేవుని వాక్యాన్ని చెప్తారేమో విందాము అనేటువంటి ఆశ కలిగి వచ్చినప్పుడు అక్కడ ఎవరు కూడా లేకపోగా నిరాశతో వెళ్ళిపోతున్నాడు. అయ్యో, ఎవరైనా దేవుని మాటలు 2 మాటలు చెప్తే సరిపోను, నా హృదయంలో నింపుకుని నేను వెళ్ళిపోతును, కానీ అటు బాధ్యత నేను పొందుకోలేకపోతున్నాను అని నిరాశతో తన రథం ఎక్కి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ఆ దేవుడు ఎలాంటి వాడు? మనుషులు చూసేటువంటి దేవుడు కాదు, హృదయాలను పరిశీలించే దేవుడు. వెంటనే ఆ హృదయాన్ని పరిశీలించినటువంటి దేవుడు ఆ నిరాశను, నిస్పృహల నుండి విడిపించడానికి వెంటనే పిలుపుని చేసాడు. ఆ దాసుడు వెళ్ళిపోతున్నాడు, నా మాటలుగా చెప్పు అని చెప్పినప్పుడు వెళ్దాంలే, ఇటు అడ్డదాన్ని వెళ్దాంలే, లేకుంటే అటు బయట నుంచి వస్తే మనం ఇటు వరలపట్నం నుంచి వెళ్ళవచ్చులే, లేకుంటే పూలపట్నం వస్తే ఇటు నర్సపాల నుంచి వెళ్ళవచ్చులే అనుకున్నాడా? వేగంగా కుర్రల కంటే వేగంగా పరిగెత్తాడు. ఇప్పుడు చూడండి దేవుని శక్తి ఎలాంటిదో, దేవుని శక్తి ఎలా ఇచ్చాడో ఆ వ్యక్తికి. అయితే ఈ గుర్రాలు ఎలాంటివనంటే ఐగుప్తు గుర్రాలు వేగంగా పరిగెత్తేవి. ఇప్పుడు ఈ గుర్రం ఏ గుర్రం? ఫిలిప్పీ అనేటువంటి గుర్రం దేవుని మాటలు తెలియచేయడానికి వేగంగా పరిగెత్తి అక్కడ దేవుని యొక్క మాటలు చెప్పి బాప్తిస్మం ఇచ్చి ఆ దేవుని ఆత్మచేత కొనుక్కోబడినప్పుడు ఇంకెన్నడూ కూడా ఫిలిప్పీని చూడలేదు అని వాక్యంలో మనం చూడగలుగుతాం.
ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని యొక్క వాక్యము అనేకమైనటువంటి వాటితో పోల్చుతున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో అందరం కూడా ఎదిగినటువంటి వారి కానీ పైగా ఈ 5 గుణాలు ఎలాంటివనంటే నమ్మకమైనటువంటివి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే ఆ యజమాని కూర్చున్నాయో, ఎప్పుడైతే యజమాని శక్తి చేతలతో నడిచినాయో, ఎప్పుడైతే యజమాని మాటకు లోబడినాయో, అవి నమ్మకమైనటువంటి గుణాలుగా తీర్చబడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనంలో ఇక్కడ తరబడినటువంటి ఆ రాజు అంటాడు, బల నమ్మకమైన మంచి దాసుడా. తలాంతుల గురించి ఇక్కడ చెప్పినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. చూడండి, ఇక్కడ ఎవరి సామర్థ్యం కొద్ది వారికి కొన్ని తలాంతులు ఆ రాజు ఇచ్చాడు. ఒకరికి 5 ఇచ్చాడు, ఒకరికి 3 ఇచ్చాడు, ఒక వ్యక్తికి 1 ఇచ్చాడు. దేశాంతరం వెళ్ళిపోయాడు, వచ్చాడు, మళ్ళా తిరిగి వచ్చాడు, వారందరికి కౌలు పంపాడు. అయ్యా రండి, మీకు ఇచ్చినటువంటి వాటిని లెక్క చూసుకుందాం రండి అని చెప్పినప్పుడు 5 తలాంతులు ఇచ్చినటువంటి వ్యక్తి మరొక 5 తలాంతులు గణించినట్లుగా, 3 తలాంతులు ఇచ్చినటువంటి వ్యక్తి మరలా 3వ తలాంతులు గణించినట్లుగా, అయితే 1 తలాంతు ఇచ్చినటువంటి వ్యక్తి భూమిలో దాచిపెట్టినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నట్లు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఈ 5 దేశపు గుర్రాలు ఎలాంటివనంటే నమ్మకమైనటువంటి గుర్రాలు, నమ్మకమైనటువంటి ఆ యజమానుడి పట్ల విశ్వాసం చూపించేటువంటి గుర్రాలుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. పైగా ఈ గుర్రాలు ఎలాంటివంటే పరిశుద్ధంగా ఉండేటువంటి గుర్రాలు, శుభ్రంగా పరిశుద్ధంగా ఉండేటువంటి గుర్రాలు. ఆ గుర్రాలు ఆ రోజు కడగాలి, అవి వేసినటువంటి 1, 2 కూడా క్లీన్ చేయాలి, వాటి సబ్బుతో కడగాలి. పైగా గుర్రాలకి మెడలో చంద్రహారాలు, లేక ఆ గుర్రాల పైన మంచి రకరకాల విలువైనటువంటి వస్త్రాలు. చూడండి ఎంత డెకరేషన్ ఆ గుర్రాలకి. మా గుర్రబండి కూడా డబ్బు పువ్వులు పెట్టి పువ్వులు లేకపోతే గుర్రబండి వెళ్తాంటే గుర్రమా అని ఇంకా చాలా రకరకాలైనటువంటి డెకరేషన్ చేసేవారు. అయితే ఈ 5 గుర్రాలు ఇక్కడ పెండ్ల మీద తిరిగేటువంటి గుర్రాలు కాదండి, అవి చాలా శ్రేష్టమైనవి అని ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. అయితే చూడండి, లేవీకాండము 11వ అధ్యాయము 44వ వచనం ఒకసారి చూద్దాం. లేవీకాండము 14వ అధ్యాయము 11వ అధ్యాయము 44వ వచనం చూద్దాం. ఏమన్నాడు దేవుడు? నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధుడై ఉండండి అని తండ్రి అయినటువంటి దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధుడై ఉన్నట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోగలను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. పరిశుద్ధంగా ఉండగలుగుతున్నామా? పవిత్రంగా ఉండగలుగుతున్నామా? తెల్లవారు చేస్తే వచ్చేటువంటి ప్రతి మాట కూడా అపవిత్రమే. ప్రతి మాట కూడా పవిత్రమైనటువంటిది. ఒక్కటి కూడా మనలో వచ్చినది పైకి మంచి శుభ్రంగానే ఉంటావు, పైకి చాలా సౌందర్యంగానే ఉంటావు, చాలా పైకి భక్తిగానే ఉంటావు, పైకి భక్తి పరులుగానే ఉంటావు, పైకి ప్రార్థన పరులుగానే ఉంటావు, పైకి విశ్వాసులుగానే ఉంటావు. కానీ మన హృదయంలో ఉన్నటువంటి చెడుతనాన్ని బయటికి ఎవరికి కనిపించకపోయినా దేవుడు కనిపిస్తాడు, దేవుడు కనిపెడతాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, అందుకనే పైన ఉన్నటువంటి సౌందర్యాన్ని దేవుడు చూడలేదు. దేవుడు అంతరంగంలో ఉన్నటువంటి సౌందర్యాన్ని కోరుకునేటువంటి దేవుడు. ఇక్కడ మాట్లాడుతున్నాడు, నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని మాట్లాడుతున్నాడు. చూడండి, ఈ గుణాలు ఎలాంటివనంటే ఏదైనా తినేసేటువంటి కాదు, నానబెట్టి తినేటువంటి గుర్రాలు కాదు. శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని ఆ రాజపాటికి నియమించాడు. పరిశుద్ధమైంది, శ్రేష్టమైందే అవి భుజిస్తాయి తప్ప ఏది పడితే అది భుజించేటువంటి కావు. ప్రభుత్వం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆకలైతే
ఏది కనపడితే ముందు తినేస్తాం. ఎందుకంటే ముందు మనం కడుపు నిండాలి. మన కడుపు నిండిన తర్వాత అప్పుడు దాని తినడాన్ని గురించి ఆలోచిస్తాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, కానీ ఈ గుణాలు ఎలాంటివనంటే శ్రేష్టమైనటువంటి ఆ మంచి ఆహారం మాత్రమే తింటాయి. చూడండి, యోహాను అధ్యాయము 4 ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు అంటారు, నేనే జీవమును, నేనే మార్గమును, నేనే సత్యమును. ఒకసారి చదువు 6:35. యోహాను 6 అధ్యాయము ఉపయోగించవచ్చు. అందుకు యేసు జీవాహారం నేనే, నా యొద్దకు వచ్చువాడు. చూడండి, ఎవరంట ఆ గుణాలు ఎలాంటి తింటాయంటే పరిశుద్ధమైన శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని తింటారు. మనం ఏం తినాలి? శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని తినాలి. ఏంటి శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క వాక్యమే. యేసు గ్రంథకర్త ఒకసారి అంటాడు, ఆయన వాక్యము నా తిని నోటనే ముందుగా చేదుగా ఉన్నప్పటికీ తర్వాత తేనె కట్టి మధురం కాదు, చుట్టే తేనె దారాలు కట్టి మధురముగా ఉన్నది అని దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, ఈ యొక్క గుణాలు ఎలాంటివంటే మంచి ఆహారాన్ని భుజిస్తారు. మంచి ఆహారాన్ని భుజిస్తారు. మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం భుజించాలి. అంతేగాని ఏది పడితే మనం భుజించకూడదు. అంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదవాలి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదివి దాన్ని జీర్ణించుకోవాలి. ఇది శ్రేష్టమైనటువంటి మంచి ఆహారము. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప ఆధిక్యత కలిగినటువంటి గుర్రాలుగా ఇక్కడ కనబడుతూ ఉన్నాయో చూడండి. ఆ గుర్రాలు ఎలాంటివంటే యుద్ధంలో సావడానికైనా సిద్ధపడేటువంటి గుర్రాలు, తన ప్రాణాలైనా కోల్పోవడానికైనా ఇష్టపడతాయి. కానీ అవి మాత్రము వెనక్కి తగ్గేటువంటివి కాదు అని గమనించాలి. ఒక విషయాన్ని ఈ సమయంలో గుర్తు చేస్తారు. కుందేలు లాంటి ఒక జంతువు ఉంది. ఆ జంతువు ప్యూర్ వైట్, చాలా తెల్లగా ఉంటుంది. ఎక్కడ కూడా చిన్న మచ్చ కూడా ఉండదు. అయితే ఆ జంతువు యొక్క లక్షణాలు ఏమిటి అంటే, ప్రభునందు ప్రియులారా, తన ప్రాణాన్నైనా ఇస్తారు కానీ తన మీద చిన్న మచ్చ కూడా పడలేదు. తన ప్రాణాన్నైనా ఇవ్వడానికి సిద్ధపడలేదు. అంత పరిశుద్ధంగా ఆ జంతువు కాపాడుతుంది. అయితే ఆ జంతువుని వేటాడాలంటే ఏం చేస్తాడంటే, వేటగాడు ఆ పొది దగ్గరికి వెళ్ళి కొంత పొగ తెచ్చి పోతుందా పర్లేదు, చెప్పండి 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 చెప్పండి. సరే, అయితే ప్రియులారా, ఆ జంతువుని వేటాడాలంటే ఒక ఉపాయాన్ని ఉపయోగిస్తాడు. ఏ ఉపయోగం అంటే, ఆ బుద్ధ దగ్గరికి వెళ్ళి కొంత వాడి అంటే మట్టి అడుసంతా తీసుకొచ్చి ఆ బుద్ధ చుట్టూ కూడా అలికేసి దాని మీద నీరు పోసి ఎండకుండా అటు చెట్టు చాటున మాటి వేస్తాడు. అయితే ఆ యొక్క జంతువు ఎప్పుడైతే వేట బయటకు వెళ్ళిందో తన యొక్క కార్యక్రమాన్ని అంతటా కూడా ముగించుకుని మళ్ళా తిరిగి ఇంటికి వచ్చేయాలి. ఊరేళ్ళు వచ్చిన తర్వాత తిరిగి మనం వెళ్తే మనం కూడా చేరిపోవాలి. అలాగే దాని ఇంటికి దాన్ని వెళ్ళిపోవాలి. అయితే వచ్చినప్పుడు ప్రభునందు ప్రియులారా, అక్కడ ఒకవేళ ఈ బుక్క కనపడింది అనుకోండి, ఈ వాడు కనపడింది అనుకోండి, అది లోపలికి వెళ్ళదు. అది లోపలికి వెళ్ళి అక్కడక్కడే తిరిగింది. లోపలికి వెళ్ళి దాని మీద అడిగితే పాడైపోతాయేమో. ప్రభునందు ప్రియులారా, మనం కూడా కొంతమంది స్త్రీలు ఉంటారు. వారు ఎప్పుడు సేవలు కట్టుకుని సేవలు కట్టుకుని ప్రయాణం వెళ్ళేటప్పుడు చేతు పట్టుకుని అది ఎప్పుడు కూడా ఆ పాడిపోయి ఎరగనట్టు, ఎప్పుడు కూడా ఆ చెరువు కట్టినట్టు శిలాలు కట్టినట్టు తిరగనట్లుగా ఎంత ఉయ్యాలంగా నడుస్తారు. స్త్రీలైనటువంటి వారు మాట్లాడారు, ఎంత ఉయ్యాలంగా నడుస్తారు, చాలా విచారకరం. అయితే ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క జంతువు ఎక్కడ తనకు మట్టి అనుకుండా అక్కడక్కడే తిరుగుతున్నటువంటి సమయంలో ఈ మాటు వేసినటువంటి వేటగాడు సరైనటువంటి సమయాన్ని చూసి వస్తాడు, వల విసురుతాడు, కట్టను కట్టిస్తుంటాడు. చూడండి, తన ప్రాణాన్నైనా చూడడానికి ఇష్టపడతాడు. కానీ ఆ జంతువుకి ఆ మత్స
జాగ్రత్తగా కాపాడుకుంటారు. అయితే ఇక్కడ కూడా ఈ గుర్రములు ఎలాంటి యుద్ధంలో సావడానికైనా అవి ప్రాణాలైనా అర్పిస్తాయి, కానీ అవి వెనక్కి తిరగవు అని గుర్రాలు ఇక్కడ దేవుని యొక్క వాక్యము పోల్చబడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. చూడండి, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చూద్దాం. పౌలు భక్తుడు ఏమంటాడంటే, నా మటుకు బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం. ఎందుకు పౌలు గారు సాగు కోరుకున్నాడు? ఎందుకు సాగు కోరుకున్నాడు పౌలు గారు? మనకి ఏదైనా జాబ్ వస్తే చాలు, ఏదైనా తిరగడానికి దగ్గర వస్తే చాలు, గుంటూరు వెళ్ళాలా, విజయవాడ వెళ్ళాలా, భీమవరం వెళ్ళాలా, ఏ డాక్టర్ని సంప్రదించాలి, లేకపోతే కోరుపడి వెళ్దామా, ఆటపాటి వెళ్దామా, విలువలు పట్టు వెళ్దామా, చిన్న చిన్న బాలికతో చాలు. అంటే ప్రతి మనిషిలో కూడా జీవించాలి, ఇంకా బ్రతకాలి, ఇంకా కొంతకాలం భూమి మీద ఉండాలి అనేటువంటి ఆశ ప్రతి ఒక్క మానవుడికి ఉంటుంది. ప్రతి ఒక్కరికి మానవుడికి ఉంటుంది. అయితే పౌరు భక్తులు ఎందుకు మరణాన్ని కోరుకుంటున్నాడు అంటే, దేవుని కృపను బట్టి దేవుని కొరకు అతను అనుభవించినటువంటి ఆ బాధలు, శ్రమలు, ఆ కష్టాలు, ఆ ఇబ్బందుల నుండి విడుదల పొందాలి అంటే దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలి. అనే ప్రభునందు ప్రియులారా, ఈ పౌలు గారి కాన్ఫిడెంట్ ఎంత కాన్ఫిడెంట్ అంటే ప్రభునందు ప్రియులారా, ఇక్కడ సరిపోతే, ఇక్కడ కన్ను మూస్తే అక్కడ కన్ను తీరుస్తారు అనేటువంటి ఆశ తన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నాడు. దేవుడి కొరకు అన్ని సేవలు పడ్డాడు, దేవుడి కొరకు అన్ని కష్టాలు పడ్డాడు. దేవుడి విషయమై కొన్ని కష్టాలు వచ్చినప్పుడు ఏముతున్నామా, మా ఇద్దరు దేవుడు నాకే కష్టాలు రావాలా, నాకే బాధలు రావాలా, నా ఎదురింటి చూడు, నా పక్కింటి చూడు, వారు ఎంత సంతోషంగా ఉన్నారు, ఎంత ఆనందంగా ఉన్నారు, వారు ప్రార్థనకి వెళ్ళరు, వారి గుడికి వెళ్ళరు, ప్రార్థన చేయరు, వాక్యం చదవరు, దేవుడు పాటలు పాడరు, దేవుడి సన్నిధి అది సంతోషంగా ఉన్నారు. నేను దేవుడి సన్నిధికి వెళ్తున్నాను, నేను ప్రార్థన చేస్తాను, పాటలు పాడతాను, ఆత్మీయంగా జీవిస్తాను, విశ్వాసి అనేటువంటి పుస్తకం వేసుకుంటాను, నాకే ఎందుకు మాయిదా దేవుడు ఇన్ని కష్టాలు పెట్టాడు అని మనం అనుకుంటాం. కష్టాలు మనకే కాదు, మన తోటి వారికి కూడా వస్తాయి. అయితే ఈ పౌరు భక్తుడు నా మట్టుకు అయితే బ్రతుకు క్రీస్తే సావైతే లాభమే సాగు కోరుకుంటున్నాడు. తండ్రి యొక్క దేవుని నిత్యము ఆయన సన్నిధిలో ఆ సంతోషకరమైనటువంటి రాజ్యంలో ఉండాలని ఇక్కడ శ్రమలు పడుతున్నాడు అని మనం పూర్తి చేసుకోవాలి. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుడి ఆఖరిగా కీర్తన 116 కీర్తన 15వ వచనం ఒకసారి చూద్దాం. 116వ సంకీర్తన 15వ వచనం ఒకసారి చూసి నేను ముందు చేస్తాను. యెహోవా, నేను నిజంగా నీ సేవకుడను. చూడండి, ఈ యొక్క పౌరు భక్తుడు ఏం కోరుకుంటున్నాడంటే మరణాన్ని కోరుకుంటున్నాడు. తండ్రి అయినటువంటి దేవుడు మాట్లాడేటువంటి మాట, ఈ కీర్తనకారులు మాట్లాడేటువంటి మాట ఏమిటంటే, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది. ఎందుకు విలువైనది? ఆయన బిడ్డలే కదా, ఆయన ప్రేమించినటువంటి బిడ్డలే కదా, ఆయన భయభక్తులు పెరుగుతున్నటువంటి వారే కదా, ఆయన అడుగుజాడలో నడుస్తున్నటువంటి వారే కదా. ఎందుకు ఆయన భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనదంటే, మనం కష్టపడతా, శ్రమ పడుతూ, లేక బాధలు అనుభవిస్తూ ఈ లోకంలో ఎన్నో పోరాడుతూ ఉన్నటువంటి సమయంలో తండ్రి అయినటువంటి దేవుడు మనం చూసి మనం అనుభవిస్తున్నటువంటి శ్రమలన్నింటినీ చూసి, అయ్యో నా కుమార్తె ఎన్ని బాధలు పడుతుంది, అయ్యో నా కుమారుడు ఎన్ని శ్రమలు పడుతున్నాడు, అయ్యో నా బిడ్డలు ఎన్ని కష్టాలు పడుతున్నారు, నా దగ్గరికి వస్తే అన్ని శ్రమలు కదా, ఇక్కడ నిత్యము సంతోషమే కదా అని ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుడు భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది అని మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుడి బిడ్డలారా, ఈ గుర్రములు ఎలాంటి వారంటే యుద్ధంలో కూడా ప్రాణాన్ని విడిచిపెట్టడానికైనా ఇష్టపడతాయి, కానీ అవి వెనక్కి
ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దాటిపోయినప్పుడు వారు తరుపుకుంటూ వెళ్తుంటే అయ్యో అక్కడ నీళ్లు ఉన్నాయి, గోడ కట్టేసి ఉంది, ఆ నీళ్ళు వచ్చి మీరు పడిపోతాయేమో, మనం సరిపోతామేమో అని వెనక్కి నెగడాలు లేదు. వెనక్కి నెగడాలు అని తెలుసమ్మా మీకు? వెళ్ళి వాళ్ళు తక్కువ ఆగిపోతారు అన్నమాట. ఇప్పుడు పిల్లలు ఆ గాడి మీద వెళ్తా ఉంటే ఆ గాడి ఏమైపోయింది, దేవుని యొక్క దూత ఎదుర్కొన్నా కనపడినప్పుడు వెళ్ళి అని చెప్పి ఏం చేశాడు, కట్టను కూర్చోబడిపోయింది. ఏం చేసాడు, పిల్లలు 3 సార్లు కొట్టాడు. 3 సార్లు కొడితే ఆ దేవుడు ఏం చేశాడు, దాన్ని గౌరవించాడు. అయ్యా నీ దాత అయినా మొదలుకుని ఎప్పుడైనా నేను ఇలా చేసేనా, ఎందుకు నన్ను ఉమాను కొట్టాడు అంటే నా దగ్గర కట్టుంటే 2 ముక్కల కింద తగేసేసేవాడు నేను అన్నాడు. ఏమైపోయింది, అతని ఆత్మీయ నేతలు అక్కడ మూసుకుపోయి ఎక్కడికి వెళ్తాడు, అక్రమంగా వచ్చేటువంటి సంపాదన కొరకు, ఆ బాలాకించేటువంటి బహుమతుల కొరకు, లేక ఆఖరించినటువంటి ఆఖరి కొరకు వేరుపడి తన మనోనేతలు మూయబడి లేకపోయినటువంటి సిరు కొరకు పరిగెడుతూ ఉన్నాడు. ఆత్మీయ నేతలు మూసివేయబడ్డాయి. అయితే దేవుని యొక్క దూతని ఆ గాడిని చూసింది, వెంటనే కోల్పడిపోయింది. అక్కడ దేవుడు గాడిలో నుంచి బిలాము గద్దించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాము. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ గుర్రాలు ఎలాంటి వారంటే వచ్చేటువంటి ఉగ్రతను బట్టి, లేక వాళ్ళ శత్రువులు చంపేస్తారేమో వాళ్ళు ఎక్కువగా గుర్రాలు చంపాలంటే వీధులు అనటమో, డొక్కలు కొనడమో ఏం చేస్తారంటే వెనకాల కొనుక్కున్నారాలు ఉంటాయి. వెనకాల మనకేముంటుంది చూడండి, వెనకాల కావాలి వాడి నుంచి పైకి మోకాల దాకా కొనుక్కున్నారు ఉంటారు. ఆ గుర్రాలు ఏం చేస్తారంటే ఆ కొనుక్కున్నారు తగ్గేసేస్తారు, ఎక్కడికి వెళ్ళలేదు, చచ్చిపోతారు. ఇలా ఈ గుర్రాలు ఎలాంటి వారంటే ప్రాణాలు సైతం పెట్టడానికైనా సిద్ధమైపోయింది. అవి వెనక్కి వచ్చేటువంటి గుర్రాలు కాదు. అందుకని ఇక్కడ పౌలు భక్తులు మాట్లాడుతున్నారు, నా ప్రకృతి తీస్తే సారైతే లాభమే. ఎన్ని శ్రమలైనా అనుభవిస్తారు, ఎన్ని కష్టాలైనా పడతారు, ఎన్ని బాధలైనా పడతారు, నేను దేవుడి కొరకే నేను జీవిస్తాను, దేవుడి కొరకే జీవిస్తాను. మనం ఒకసారి ఆలోచన చేస్తే ఒక్క క్షణం కూడా దేవుడి కొరకు మనం జీవించలేము, మన కొరకే జీవిస్తాం. దేవుడి కొరకు జీవించేటువంటి వ్యక్తి ఈ రోజుల్లో ఎవరు లేరు. ప్రభుత్వం ప్రియమైనటువంటి దేవుడి ఎవరికి వాళ్ళే, ఎవరు స్వార్థం వాళ్ళే, ఎవరు గొప్పతనం వాళ్ళే, ఎవరు బాగోగులు వాళ్ళే. ఎదటోడు ఎలా ఉంటే మనకి, ఎదటోడు ఎలా నాశనం అయిపోతే మనకి, మనం శుభ్రంగా ఉంటే మన సంసారం బాగుంటే, మన కుటుంబ క్షేమం ఉంటే చాలు అని ఆలోచన. అంటే మన కొరకు మనం జీవించేటువంటి వారే కానీ దేవుడి కొరకు జీవించేటువంటి వారు కాదు. అంటే పౌలు భక్తుడు నా మాటకు ప్రతిక్రియిస్తే లాభమే. ఈ గుర్రాలకి 2 కళ్యాణాలు 2 పరిస్థితులతో కట్టుబడి ఉంటుంది. ఒకటి కళ్ళు. ఏది దాని కళ్ళు అని అంటే అటు ఇటు చూడదు. 2 బద్ధకాలు ఉంటాయి గుర్రానికి. మొట్టమొదటిగా ఆ కళ్ళకి పెడతాడు. ఆ స్ట్రైట్ గానే అది పొయ్యైనా వెళ్ళిపోవచ్చిందే, గట్టిగానే అక్కడ పొయ్యితో పడిపోతానేమో అని ఆలోచన వాటికి ఉండదు. అవి స్ట్రైట్ గా వెళ్ళిపోతాయి. అయితే ప్రభుత్వం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదాహరణకి మనం చూసినట్లయితే రాజు అయినటువంటి దావీదు ఎవరు చూశాడు? బత్షెబను చూశాడు. చూడండి ఎంత గొప్ప రాజు. చిన్న పాపంలో పెట్టుకున్నాడు, ప్రభుత్వం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గెహాజీ ధనం వైపు చూశాడు. అలాగే ఆకారు ఈ బంగారపు వైపు చూశాడు. అలాగే సంసోను ఎలీలా వైపు చూశాడు. ఇవన్నీ కూడా అటు ఇటు చూడకుండా గుర్రాలు వెళ్ళిపోయేటువంటి గుర్రాలు ఇవే చేసినట్టే పక్కకు చూశాడు. వీళ్ళు పాత్రలో పెట్టిపోయారు. ప్రభుత్వమైనటువంటి దేవుడు బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మనం పరిశీలన చేసుకుందాం. మనం దేవుడి కొరకు చూస్తున్నామా, లేక ధనం కొరకు చూస్తున్నామా, లేక ఈ లోకంలో కోసం మనం చూస్తున్నామా? ఈ రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఇచ్చిన మాటలు దీవించి ఆశీర్వదించుగాక.
ఆమేన్. ఆమేన్.